అమెరికా ఎందుకు ఇలా? అండ్ ఈ మార్పు నిజంగానేనా? సడన్ గా ఈ కొత్త మార్పు ఏంటిది? అండ్ సెప్టెంబర్ 1 2025 నుండి ఇది నిజంగానే ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? బై ద వే, అమెరికా దగ్గర డబ్బులు అయిపోయా? అవును, నిజంగానే అయిపోయాయి. ట్రంప్ రాగానే వచ్చి లేని ఉన్నా లేని ప్రతి ఒక్కరి దగ్గర నుండి డిపోర్టేషన్ అన్న పేరుతోటి ప్రతి ఒక్కరిని పంపించుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఉన్న వాళ్ళందరూ వలస కూలీలందరూ వెలువెల్లు అయిపోయి డబ్బులు లేపి లేపి ఖర్చు పెట్టగా ఇప్పుడు వీళ్ళకే వాసిపోయింది. అండ్ $1 బిలియన్ వీళ్ళు ఖర్చు పెట్టేసరి అట్లాస్ట్ వీళ్ళ దగ్గర డబ్బులు అయిపోయేసరికి నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ ట్రంప్ అనౌన్స్ చేసి వీళ్ళు $1 బిలియన్ ఖర్చు పెట్టారు అండ్ ఐస్ రైట్స్ కి డబ్బులు అయిపోగా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా స్టూడెంట్ వీసాస్ అన్ని ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పటి నుండి మీరు యుఎస్ఏ అప్లికేషన్ కి స్టూడెంట్ వీసాస్ పెట్టుకొని మీరు అటెండ్ అవ్వచ్చు అని చెప్పగా కోవిడ్ తర్వాత ఎంతమంది అయితే పడిపడి వచ్చారో ఇప్పుడు అంతమంది పడిపడి పారిపోతున్నారు. సో ముందులాగా పరిస్థితి అస్సలు లేదు. ఇప్పుడు అమెరికా అనగానే అమ్మ బాబోయ్ అంటున్నారు చాలా మంది. నెక్స్ట్ టెక్సస్ లో ఒక కొత్త యాక్ట్ వచ్చేసింది, అదే డాక్టర్ యాక్ట్. మన తెలుగు మూడో రాష్ట్రమైన టెక్సస్ ఇప్పుడు డాక్టర్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ అయితే చాలు, ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా మీకు యుఎస్ఏకి ఫ్రీ ఎంట్రీ. సో మీకు ఆ వీసా ఉంటే చాలా ఫ్రీ వేలో మీరు వచ్చేయచ్చు అనమాట. సో ఈ వీసా మీకు 2 years వ్యాలిడ్ అండ్ మీరు ఈ సర్టిఫికేషన్ తోటి అందరు డాక్టర్స్ ఎంకరేజ్ చేస్తూ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు యుఎస్ఏలో మెడికల్ ఫీల్డ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి సో మీకు 2 years వ్యాలిడిటీ వచ్చి మీరు ఇక్కడ వచ్చి ఎర్న్ చేసుకోవచ్చు బై ప్రాక్టీసింగ్ అండర్ అ యుఎస్ఏ ఫిజిషియన్. సో అది మ్యాటర్. వెల్కమ్ టు ద యుఎస్ఏ. Stay tuned TV9 USA for more updates. Thank you.